నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలను ఒకసారి మనం చూసుకుంటే అది మేజర్గా ఒక విషయం కనపడుతుంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఒక చర్చ అయితే వాడి వేడిగా జరుగుతుంది. అది ఇప్పుడున్నటువంటి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు అట్లాగే గతంలో ఉన్నటువంటి మంత్రి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్యలో ఓరిగా అయితే ఒకరి మీద ఒకరికి సంబంధించినటువంటి విషయాలు జరుగుతున్నాయి. అది ఏంటిది, ఏం కథో ఒకసారి మనం తెలుసుకుందాం. మీ హయాంలో అక్రమాలు జరిగినాయి అంటే నువ్వే అక్రమాలు చేసినావు అని చెప్పేసి ఒకరి మీద ఒకరు దూషించుకోవడానికైతే వాళ్ళు సిద్ధమయ్యారు. ఆ విషయాన్ని ఒకసారి చూసుకుందాం. హరీష్ రావు మధ్యలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్యలో విపరీతమైన చర్చ జరుగుతుంది. అది అన్ని ప్రధాన పేపర్లలో ప్రధాన వార్తలకు వచ్చినాయి. అదొకసారి మనం చూసుకుంటే నమస్తే తెలంగాణకు సంబంధించి హరీష్ రావు కేటీఆర్ తాటాకు చప్పుళ్లకు బెదరం, నా తప్పుంటే నేలకు ముక్కు రాస్తా అని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తాడు. నాదర్గుల్ భూముల రిజిస్ట్రేషన్ చేసింది, మ్యూటేషన్ చేసింది మీరేగా. ఆ 3 కంపెనీలు నా కుటుంబ సభ్యులు ఎవరు భాగస్వామ్యంలో ఉన్నా కూడా ఛాలెంజ్కి తీసుకుంటా. ఖబర్దార్, అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించే ప్రయత్నం చేయకండి. రాఘవ కన్స్ట్రక్షన్ మోచేతి నీళ్లు దాగింది మీరు, ₹1 కోటి కూడా విరాళం తీసుకున్నది మీరు. మీ తాటాకు చప్పులకు నేను భయపడని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటిది ఆ భూమి మీ కొడుకు వాళ్ళు అందులో డైరెక్టర్గా ఉన్నారు, మీరు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. మాకు అలాంటిది లేనే లేదు. ఒకవేళ ఇది నిజమే కాదు, దీన్ని మా కుటుంబాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తారు, తప్పుంటే మాత్రం నేను నేలకు ముక్కు రాస్తా. ఈ అబద్ధాల రావు, డ్రామా రావులకు శకుని మామ టీము ప్రజలను మభ్యపెట్టాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి ఆయన నిన్న పత్రికా ముఖంగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పిండ్రు. అందులో సీతక్క, పొన్నం ప్రభాకర్ గారు, మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఉండి ఆ ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేసిండ్రు. ఈ భూబంధాలన్నీ త్వరలో బయటికి వస్తాయని చెప్పేసి ఆయన ఒక మాటలు చెప్తా ఉన్నాడు. ప్రధాన ప్రతిపక్షం చెప్పేటివన్నిటినీ ప్రభుత్వం విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పేసి అంటారు. ఏదైతే ఈరోజు హరీష్ రావు గారు లేవనెత్తిన అంశాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి దాన్ని మేము దానికి బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ దీన్ని ఎలాంటిది జరిగినా కూడా దాన్ని మేము ప్రభుత్వం తరఫున విచారణ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్ మీ తాటాకు చప్పులకు భయపడలేదు. మీ స్వలాభం, స్వార్థం కోసం 10 ఏళ్ల కాలంలో సంపాదించిన అక్రమాస్త్రం కాపాడుకోవడం కోసం కారు కూతలు కూస్తే మా ప్రభుత్వం భయపడదు. అడవి పంది బురదను తెచ్చి సింహానికి పూస్తే ఆ సింహం తిరగబడి గర్జిస్తే ఆ అడవి పందిని తొక్కి చూపిస్తుంది. 10 ఏళ్లలో మీరు చేసిన అక్రమాల చిట్టా, భూదంద వ్యవహారాలను ఒక్కొక్కటిగా బయటకు తీసే సందర్భంలో త్వరలో వస్తుందని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నాడు. తన తప్పు ఉంటే ముఖం నీళ్ళకు రాస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మీరు పందిలో పూరినటువంటి పందులు, మీరు అడవి పంది లెక్క బురద లెక్క బొర్రి ఇప్పుడు సింహం లాంటి నాపైన రుద్దాలని చెప్పేసి ప్రయత్నం చూస్తున్నారు. ఒకవేళ సింహమే తిరగబడితే మాత్రం మీ జాతకాలు తారుమారైతే మీరు అబద్ధాలు చెప్తారు, మీరు డ్రామా రావులు, మీరు శకుని మామలు, మీ టీం అంతా కలిసి మా పైన ప్రయోగం చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. పొన్నం ప్రభాకర్, సీతక్క, కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు టి రామ్మోహన్ రెడ్డి, నవీన్ యాదవ్, మందుల సామెలు వీళ్ళందరూ కలిసి సచివాలయంలో నిన్న మీటింగ్ ఏర్పాటు చేసింది. అదేంది, ఎట్లా జరిగింది అనేది ఒకసారి మనం పూర్తిగా చూసుకుంటే నిన్న పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాడు. అయితే వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కేరళ ఎన్నికలలో ప్రచారానికి పోయిండు. దానికి సంబంధించినటువంటి హరీష్ రావు కూడా నేను ఒక విషయాన్ని చెప్పిండు. ఇక ఇక్కడ అవినీతి అని చెప్పేస్తే భయపడిన కేరళకు పోయి ఆయన ఇక ముఖం చెల్లకాడి పోయిండు అని చెప్పి చెప్తా ఉన్నాడు. దీనికి సంబంధించి ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు
ఒక విషయాన్ని అయితే మనకు చెప్తా ఉన్నాడు. తమ ఆస్తులను ఎక్కడికి బయటకు వస్తాయని చెప్పేసి ఆందోళనతోటే హరీష్ రావు విధంగా ఆయన ఆలోచన చేస్తాడు. హరీష్ రావుకి అయితే ఏ విధంగా అయితే ఆస్తులు ఉన్నాయి, అక్రమ సంపాదన ఏ విధంగా అయితే వచ్చింది, వీళ్ళు ఏ విధంగా 10 ఏళ్ల కాలంలో ఏ విధంగా అయితే డబ్బులను కూడబెట్టుకున్న విషయాన్ని సమాజానికి తెలుస్తే అని చెప్పి భయపడి మా పైన అవాకులు చెవాకులు చేస్తూ ఉన్నారు. మేము కేరళలో ఎన్నికల ప్రచారంలో అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి కొంతమంది నాయకులు హరీష్ రావు, కేటీ రామారావు గారు, వీళ్ళు డ్రామారావులుగా, వీళ్ళు శకును మామలుగా, శకును టీములుగా ఆయన వర్ణిస్తూ ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఈ అబద్ధాల డ్రామారావు, శకును మామ టీం కలిసి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. 10 ఏళ్ల కాలం తమ ఆస్తులు, ఇప్పటి ఆస్తులు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పేసి ఆందోళనలతో అబద్ధాలు ఎజెండాగా పెట్టుకొని ప్రలాపనాలు చేస్తున్నారు. అయితే వీళ్ళు పెద్ద ఎత్తున ఇది చేస్తూ ఉన్నారు. అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఇది ఇక్కడ ఏదైతే వాళ్ళు లేవనెత్తిన అంశం ఉన్నదో ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. కాకపోతే ఇక్కడ 111 జీవో ఉన్నది. ఆ 111 జీవోకి సంబంధించిన దాంట్లో లోబడి పనిచేయాల్సిన సందర్భం ఉంటుంది. కానీ ఎక్కడ అది పట్టించుకునే దాఖలాలు అయితే కనపడలేదు. అయితే ఇది ఎప్పుడు జరిగింది? బీఆర్ఎస్ హయాంలోనే ఇక్కడ వ్యవస్థ అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఆయన ఇక లేవనెత్తిండు. వాస్తవానికి ఏంటంటే ఈ కంపెనీ మీద వీళ్ళు ఆర్భాటాలు చేసినప్పుడు ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చి మాట్లాడాలి జనరల్గా. కానీ ఇక్కడ వీళ్ళ మీద ప్రత్యక్షంగా ఆరోపణలు చేసేది కాబట్టి వీళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళే దానికి సంబంధించిన విషయాలను రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. ఈ నాదర్గుల్లోనే ఆ సర్వే నెంబరు 613, అందులో 373.22 ఎకరాల భూమిని అప్పుడు బీఆర్ఎస్ ఎవరైతే దొరలని చెప్పుకోబడతా ఉన్నారో, ఇక మన తెలంగాణ సంస్కృతిలో వెలుమలను దొరలైన సంస్కృతి ఉన్నది, కొద్దిగా రెడ్డోళ్ళని కూడా దొరలైన సంస్కృతి మన తెలంగాణలో ఉన్నది. ఇక అందరు దొరలే, ఇప్పుడు పాలించిన వాళ్ళు అయితే అందరూ దొరలే ఉన్నారు, అందరూ దొరలని పిలుచుకున్న సందర్భం ఉన్నది. కానీ ఎప్పుడైతే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దొరలైతే ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ హయాంలో ఉన్నప్పుడే అది ఎప్పుడంటే 1వ తారీఖు 9వ నెల 2014న యునైటెడ్ ల్యాండ్ మార్క్ ప్రైవేట్ లిమిటెడ్, అల్పా ఎస్టేట్స్, ఒమైగా డెవలపర్స్ అనే కంపెనీలకు రిజిస్టర్ చేశారు. ఇదే భూమిని 2024వ తారీఖు 9వ నెల 2026న మ్యాగ్యులేషన్ కూడా అక్కడ చేసిండ్రు. అయితే ఈ భూమికి అంటే ఏంటి ఇక్కడ సంబంధం, ఎందుకు ఇంత పెద్ద ప్రలాపనలు జరుగుతున్నాయనే సందర్భానికి వస్తే 10వ తారీఖు 2వ నెల 2021, 5వ తారీఖు 12వ నెల 2021, 5వ తారీఖు 1వ నెల 2022, 17వ తారీఖు 11వ నెల 2022 తేదీల్లో ఒక గూగుల్ మ్యాప్ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న చూపెడుతూ గూగుల్ మ్యాప్ తీసుకొచ్చిండు. గూగుల్ మ్యాప్ను చూపెడతాడు. ఎప్పుడెప్పటిది అంటే ఒక 3 డేట్లది పట్టుకొచ్చి ఏం జరిగిందో, అధికారం ఉన్న పార్టీ ఎవరు, అసలు ఏం జరిగింది అని చెప్పే ప్రయత్నంలో ఆయన గూగుల్ మ్యాప్ తీసుకొచ్చిండు. ఆ గూగుల్ మ్యాప్ చూద్దాం. గూగుల్ మ్యాప్ పట్టుకొచ్చిండు. ఆ గూగుల్ మ్యాప్ చూపిస్తూ అసలు ఏం జరిగింది ఇక్కడ, ఏమున్నది అని చెప్పేసి ఆయన వివరించే ప్రయత్నం చేస్తాడు. అసలు భూమి ఏం జరిగింది, ఎట్లున్నదనే విషయాన్ని ఒకసారి చూస్తే షీట్లు పెట్టి రోడ్లు వేసింది మీరు కాదా అని చెప్పి చెప్తారు. ఎందుకంటే పక్కకు ఈ పచ్చ షీట్లు పెడతా ఉంటారు, మనం రోడ్ల మీద పోతా అంటే షీట్లు పెట్టి రోడ్లు వేసింది మీరు కాదా, ఆ భూమిని నాలా కన్వర్షన్ చేయడం లేదని చెప్పేసి 2022లో ఆ కంపెనీలు ఆల్రెడీ సుప్రీంకోర్టుకు వెళ్ళినాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని కౌంటర్ వేయలేదు. అప్పుడు ఆల్రెడీ ఎవరైతే కంపెనీలు ఉన్నాయో, ఏడైతే 3 కంపెనీలు అని చెప్పబడుతున్నాయో దానికి సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీ వాళ్ళు కోర్టుకు వెళ్ళిండ్రు. దానికి సంబంధించినటువంటి దానిపై కౌంటర్ మీరు వెయ్యలేదు అని చెప్పేసి చెప్తున్నాం. మేము అధికారంలోకి వచ్చినాం,
అప్పుడే ఇప్పుడు వీళ్ళంతా అప్పుడు ఒకటే పార్టీలో ఉన్నారు. ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పుకుంటేనే కూడా అప్పుడు అదే పార్టీలోనే ఉన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. ఖమ్మంలో ఒక విషయాన్ని వీళ్ళు మిమ్మల్ని మేము అధికారంలోకి రానియను, ఖమ్మంలో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు దాటని అని చెప్పేసి శబ్దం పోయింది. ఎందుకంటే ఆయన అక్కడ అవమానం చేసిండ్రు అని చెప్పేసి ఆయన ఆ బాధుడు మాట. అదేవిధంగా అక్కడ ఖమ్మంలో అదే సందర్భంలో అది లేని తెలుసు సరే, సెకండరీ పక్క పెడదాం. అయితే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాం. 17వ తారీఖు 3వ నెల 2025 మేము కౌంటర్ వేసినాం. మీ అధికారంలో ఉన్నప్పుడు ఈ భూముల పైన మీరు కేసు వేయలేదు, కనీసం కౌంటర్ దాఖలు చేయలేదు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 17వ తారీఖు 3వ నెల 2025 నాడు మేము కౌంటర్లు వేసినాం. ఆనాలి భూమిని కాపాడేందుకు కొట్లాడుతుందే మేము అధికారంలోకి వచ్చినాక ఆ భూమిని నిషేధ జాబితా నుంచి తొలగించలేదు. ఆ భూమికి సంబంధించిన ఒక ఫైల్ కూడా క్లియర్ చేయలేదు. ఎందుకంటే అక్కడ 111 జీవో ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన భూమిని దాన్ని కాపాడే ప్రయత్నం మేము చేస్తానో దానికి సంబంధించిన ఒక ఫైల్ కూడా మేము కలడానికి ఆస్కారం చేయలేదు అని చెప్పేసి హరీష్ రావు మీద నొప్పులు జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక ఫైల్ కూడా చేయలేదు. మాకేం సంబంధం ఉంటుంది? ఈ 3 కంపెనీలలో నా భార్య కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబ సభ్యులు భాగస్వామ్యులు ఉంటే నేను ఛాలెంజ్ చేస్తాను. ఖబర్దార్, అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ఊకిన ప్రసక్తి లేదు. మీ దగ్గర ఏ ఆధారం ఉన్నాయో పట్టుకొని రండి, మేము దీనిపైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఆయన. ఇది భూమిని కాపాడేందుకు కొట్లాడుతున్నది మేమే అధికారంలోకి. ఎందుకంటే ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలు హస్తగతం అవుతా ఉన్నది. వాళ్ళ జేబులలోకి పోవద్దు కాబట్టి దాన్ని కాపాడే ప్రయత్నం మేము చేస్తాను ఇప్పుడు అధికార పక్షంగా అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. ఇంకోటి, అప్పుడు ఎలక్షన్కు ఇక 15 రోజులు జరిగే ఉన్నది అనగా వాస్తవానికి ఆ వడ్డినాగులపల్లి భూమికి సంబంధించి నాల కన్వర్షన్ చేసిందే మీరు. అక్కడ వడ్డినాగులపల్లిలో భాగవతం పచ్చి అబద్ధం. అక్కడ ఉన్నటువంటిది 111 జీవో పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ భూమిని 111 జీవోలకు వచ్చేటువంటి భూమిని ఇక ఎన్నికలకు సరిగా 15 రోజుల ముందు అంటే 14వ తారీఖు 8వ నెల 2023 నాల కన్వర్షన్ చేసింది మీరు కాదా అని చెప్పేసి ఆయన ఒక మాటలైతే మాట్లాడుతూ ఉన్నాడు. శకునిమామకు కావలసిన వారి కంపెనీలోకి తీసుకున్న ఆయాంలో వాటా తగ్గుతుందనే పైభాగంలో ఉన్నటువంటి కొద్ది మందిని మీరు రెచ్చగొట్టిండ్రు. ఇక భూమి కోసం ఇదంతా చేస్తున్నారు. భూమిలో మరో భాగాన్ని వేరే డెవలప్మెంట్ ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు. ఆ కంపెనీలో నా కొడుకు భాగస్వామి, నా కొడుకున్న కంపెనీని ఆ భూమికి కొనలేదు అని చెప్పేసి మంత్రి విషయం చెప్తా ఉన్నాడు. ఇక రాఘవ రోడ్డు మెటీరియల్ కొనుక్కున్నది, దానికి సంబంధించి రాఘవ రోడ్డు మెటీరియల్ కొనుక్కుంది. తల్వాల్ కూడా క్రషర్ విషయంలో కూడా ఎన్నో అబద్ధాలు చెప్పిండ్రు. తిరుమల పేరుతో 2007 నుంచి క్రషర్ ఉంది అక్కడ. 2007లోనే క్రషర్ ఎక్కడ ఉన్నది. పవర్ బిల్లు, జిఎస్టీ బిల్లులు అన్నీ ఉన్నాయి. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో క్రషర్ సీజ్ చేసి, ఎందుకంటే ఓఆర్ఆర్ పెద్ద జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ ప్రజలకు ఇబ్బంది అయ్యే సందర్భం ఉంటుంది కాబట్టి దాన్ని సీజ్. ఆ తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్ వేసే రేడియల్ రోడ్లకు అవసరమైన మెటీరియల్ను తిరుమల మెటీరియల్ ఇండస్ట్రీ నుంచి కొనుక్కుంది. బద్వేల్లో గత ప్రభుత్వం అమ్మిన భూమిలోని బడరాలు మాత్రమే క్రషర్ చేశారు. వాళ్ళు కొత్త క్రషర్ ఏం పెట్టలేదు. ఎక్కడైతే ఆ భూమిలో ఆల్రెడీ రాళ్ళు ఉన్నాయో దాన్ని క్రషర్గా మార్చి తప్పితే అక్కడ వేరేదేం చేయలేదని చెప్పేసి ఆయన చెప్పుకో. దీనిపై ఆర్టీఐ కింద ఆర్టీఐ దీనిపైన ఈ క్రషర్ ఒక బ్లాస్టింగ్ కూడా ఇక్కడ చేయలేదు. అయినప్పటికీ దీనిపై ఆర్టీఐ కింద అబద్ధాలరావు టీం సమాచారం అడిగింది. ఇదిగో మైనింగ్ చేస్తున్నాడు, అసెంబ్లీలో పేపర్లు చూపెట్టారు. అయితే ఆ పేపర్ మెటీరియల్ సినరేజ్ కట్టాలని చెప్పేసి ఇచ్చింది. దీన్ని చూపించి ఏదో పెద్ద భాగవతం జరిగినట్టుగా మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారని చెప్పేసి ఆ విషయాన్ని అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి భూమిని మాత్రము మేమే కాపాడే ప్రయత్నం అయితే చేస్తాను అని చెప్పేసి అంటారు.
ఇది క్రషర్కు రాఘవకి ఏం సంబంధం? అబద్ధాలు రావు అయితే ఉరివేసుకుంటారు, పెట్రోల్ పోసుకుంటారని డబ్బా ఉంటుంది కానీ అగ్గిపెట్ట లేదన్న దాంట్లో నిజం ఎంత ఉందో ఈ ఉరి కూడా అంతే నిజం అనే సందర్భంలో ఉన్నదని చెప్పేసి వాళ్ళైతే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇక దీనిపైన వాస్తవానికి మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి మీ ఈ ఆరోపణలపై ఖచ్చితంగా చర్చ చేయాల్సిన సందర్భం ఉంది. దీన్ని ఒక్కరోజుకు పరిమితం చేసి తర్వాత దీన్ని మూసేసే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే అధికార పక్షంలో ఉన్నారో ప్రతిపక్షంలో ఒకరిపై ఒకరు అవాకులు చవాకులు పేల్చుకున్న సందర్భంలో నిజ నిర్ధారణ చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. అసలు మీరు ఏ విధంగా దోసుకున్నారో చెప్తా పట్ట అని చెప్పేసి ఇక చెప్తాను. రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరితో మీకు తెలియదా? దాన్ని మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళు మీరు. ఇప్పుడు నా కొడుకుది నా కుటుంబ సభ్యులు అని చెప్పేసి అంటారు, దాన్ని మాకు అంటగడతా ఉన్నారు. అది ఎవరితో మీకు నిజంగా మీకు తెలియదా? దాని మోచేతి నీళ్ళు మీరు తాగిండ్రు. ఆ పార్టీ ₹1,00,00,000 కూడా మీకు విరాళం అందించింది. ఆ విరాళం అందించిన తర్వాత కూడా మీరు అది ఎవరైనా తెలిసినప్పటికీ మళ్ళీ ఏదో అభియోగాలు చేస్తూ ఉన్నారు. అబద్ధాల రావు గురించి కాలువేషన్ నుంచి డైరీ వరకు 10 అభియోగాలు మోపింది. ఒకదానికైనా సమాధానం చెప్పలేడా? రాష్ట్ర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా ఆయన పేరు అబద్ధాల రావు అని పెట్టాలనా, బ్లాక్మెయిల్ రావు అని పిలవాలనా, అగ్గిపేట రావు బాగుంటుందా, సూచనలు ఇవ్వండి అని చెప్పేసి అబద్ధాల రావు, డ్రామారావు, షకీనమామ కుటుంబ సభ్యులకు 2014లో ఉన్న ఆస్తులు ఏంటో ఇప్పుడున్న ఆస్తులు ఏంటో చెప్పాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ప్రజలు అడుగుతా ఉండే ఏం పేరు పెట్టాలని అని చెప్పేసి మీరు దాన్ని చర్చ చేసి నిరూపణ చేస్తే ఆయనకి ఏ పేరు పెట్టాలో ప్రజలు చేస్తారు. ఇంతటితో దీన్ని వదిలిపెట్టదు. దీన్ని మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు, మీరు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు కాబట్టి దీనిపైన సఫిషియెంట్గా ఒక కమిటీ వేసి దీన్ని నిగ్గు తేల్చాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఎందుకంటే మీరు తన్నుకుంటారు, తిట్టుకుంటారు, గుద్దుకుంటారు, తెల్లారు లేచి ఒకరినొకరు మళ్ళీ కౌగులు తీసుకునే సందర్భాలు ఉన్నాయి. అంటే మీరు పార్టీలు మారడం కోసం అధికారంలో మీరు అబండాలు వేసుకుంటారని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి దీనికి ఖచ్చితంగా నిజాలు తేలాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం.